కరీంనగర్ దోపిడీ కేసులో మరిన్ని ఆధారాలు. జగిత్యాల జిల్లా ధర్మపురిలో సీసీ కెమెరా దృశ్యాలు. మహారాష్ట్రలో గాలిస్తోన్న తెలంగాణ పోలీసులు. వెంటనే మొక్కజొన్న కొనుగోలు. తెలంగాణ కేబినెట్ సబ్ కమిటీ నిర్ణయం. ఇప్పటికే ప్రారంభించినట్టు తుమ్మల ప్రకటన. ప్రజల అంచనాల మేరకు పనిచేయాలి. మొహమాటాలకు పోతే ఎక్కువ కాలం ఉండలేం. ఎమ్మెల్యేలను సీఎం చంద్రబాబు వార్నింగ్. ఇవాళ ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి. అధిష్టానం పెద్దలను కలవనున్న సీఎం రేవంత్. మరోసారి కేబినెట్ విస్తరణపై చర్చ. రైతులకు హామీలిచ్చి మోసం చేసింది. గతంలో కాంగ్రెస్ ప్రకటన చేసిన దగ్గరే ఇవాళ బీఆర్ఎస్ సభ. మరోవైపు 3 రోజుల పాటు ప్రభుత్వం రైతు సదస్సు. ప్రజల మనసులు గెలిస్తేనే మళ్లీ గెలుస్తాం. తమిళనాడులో ఒక్క ఓటుతోనూ ఓడిన వాళ్లున్నారు. క్లస్టర్ ఇన్ఛార్జీలతో మీటింగ్లో లోకేష్ వార్నింగ్స్. పాలిచ్చే ఆవుల్లా ఎంతకాలం బతుకుతారు? సెక్యులర్ పార్టీలకు వేసే ముస్లిం ఓట్లు వృధా. ఓటర్లుగా కాదు పౌరులుగా బతకాలన్న అసద్. 20 ఏళ్ల అనుభవం కలిగిన రోబోటిక్ మరియు ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ రవీంద్ర పాటిల్ ఆధ్వర్యంలో 1 మిల్లీమీటర్ ఖచ్చితత్వంతో రోబోటిక్ నీ రీప్లేస్మెంట్ సర్జరీ ద్వారా తక్కువ నొప్పితో సురక్షిత చికిత్స. కేవలం 24 గంటల్లో నడక ప్రారంభం, 3 రోజుల్లో డిశ్చార్జ్. రోబోటిక్ మోకాళ్ల మార్పిడికి నమ్మకమైన స్థలం ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్స్. నొప్పి లేని జీవితానికి ఇప్పుడే సంప్రదించండి 9888192228. స్కూల్ విద్యలో ఏఐను ఉపయోగిస్తాం. ఇందుకోసం ఉన్నత స్థాయి కమిటీని నియమిస్తాం. సలహాలివ్వాలని రఘురాం రాజన్ను కోరిన రేవంత్. నేడు టీటీడీ పాలక మండలి భేటీ. ఉద్యోగుల హెల్త్ ఇన్సూరెన్స్ పై నిర్ణయం తీసుకునే ఛాన్స్. పరిమితిని 3 నుంచి 5 లక్షలకు పెంచే అవకాశం. విద్యుత్ కొనుగోళ్లపై సిబిఐ విచారణ కోరిన తెలంగాణ సర్కార్. కేసీఆర్ను అరెస్ట్ చేసే దమ్ముందా అన్న బండి సంజయ్. విద్యుత్పై చర్చకు సిద్ధమాని జగదీష్ రెడ్డి సవాల్. ఇవాళ 11 గంటలకల్లా విచారణకు రండి. కీర్తి రెచ్చిమండ్ అపార్ట్మెంట్కి మరోసారి నోటీస్. మూసి పునరుజ్జీవంలో భాగంగా భూసేకరణ. సత్యసాయి జిల్లా ధర్మవరంలో ఏటీఎం చోరీ. మొత్తం మిషన్నే ఎత్తుకెళ్లిన దుండగులు. నిందితుల కోసం గాలిస్తోన్న పోలీసులు. తెలుగులోనే 42% ఫెయిల్. ఏపీ 10th ఫలితాల్లో విచిత్రమైన పరిస్థితి. మాతృభాషలో తప్పిన సగం మంది విద్యార్థులు. పారదర్శకత సమగ్రత కోసం హెచ్సీఏ కీలక నిర్ణయాలు. క్రికెట్ ఆపరేషన్స్ డైరెక్టర్గా అంబటి రాయుడు. మెరిట్ ఆధారంగా ఆటగాళ్లకు అవకాశాలన్న రాయుడు. జూబ్లీహిల్స్ బాలికల ట్రాప్ కేసు. 19 మందిని లోబరుచుకున్నట్టు నిర్ధారణ. అన్నదమ్ములిద్దరినీ విచారించిన సజ్జనార్. కర్ణాటక తమిళనాడు మీదుగా ఉపరితల ఆవర్తనం. ఏపీలో మరో 4 రోజులు భిన్న వాతావరణం. ఉత్తర కోస్తాలో ఉరుముల మెరుపులతో జల్లులు పడే అవకాశం. నేడు తమిళనాడు ఇన్ఛార్జి గవర్నర్తో విజయ్ భేటీ. ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతి కోరనున్న విజయ్. ఈ నెల 7న సీఎంగా విజయ్ ప్రమాణ స్వీకారం. నేడు అన్నాడీఎంకే అత్యవసర సమావేశం. 47 మంది ఎమ్మెల్యేలలో టీవీకేకు టచ్లో 10 మంది. విజయ్ పార్టీకి మద్దతుపై ఎమ్మెల్యేల్లో భిన్నాభిప్రాయాలు. బీజేపీని ఓడించడమే లక్ష్యం. ఎన్డీ కూటమిలోనే కొనసాగుతున్నాం. ప్రతిపక్షాల ఐక్యతను బలోపేతం చేస్తామన్న మమత. నిర్మల్ జిల్లా ఖానాపూర్లో దొంగల బీభత్సం. వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయంలో చోరీ. హుండీ ఎత్తుకెళ్లిన దుండగులు.